తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపైనే లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ ఆధారపడి ఉందని తెలంగాణ ప్రైవేట్ జూనియర్ లెక్చరర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గౌరీ సతీష్ పేర్కొన్నారు. ఈ రోజు హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజీ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరీ సతీష్ రాష్ట్ర వ్యాప్తంగా 1460 జూనియర్ కళాశాలల్లో సుమారు 9,50,000 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని గుర్తు చేశారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యా వ్యవస్థలో మార్పులు తెస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఎలాంటి స్పష్టత లేకపోవడంపై ఆయన మండిపడ్డారు. ప్రతి ఏటా విద్యార్థుల భవిష్యత్తులో చెలగాటమాడడం సరికాదు అని హితవు పలికారు. తెలియజేస్తూ ఎందుకు మేము జనరల్ బాడీ ఏర్పాటు చేయడం జరిగిందంటే, తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు గతంలో ఉన్నటువంటి 10+2 విధానానికి దాని ద్వారా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పిల్లలు ప్రిపేర్ అవ్వట్లేదు. అప్పుడున్నటువంటి గౌరవ పివి నరసింహారావు గారు వారు ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రిగా 1971లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది, ఇందాక చెప్పినట్టుగా ఆర్డినెన్స్ ద్వారా. తదనంతరం భారతదేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాల కంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రం నుంచి కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అత్యధికంగా మన విద్యార్థులు సీట్లు సంపాదించేదాన్ని ఒక్కసారి మనం అందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం. దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రంలో 26-27 సంవత్సరానికి ప్రభుత్వం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని అడాప్ట్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉన్నట్టుగా అక్కడక్కడ మనం వార్తాపత్రికల్లో సమన్వయం లేని ఐఏఎస్ ఆఫీసర్ల మధ్యలో మనం అక్కడక్కడ వింటూ ఉన్నాం. చాలా దురదృష్టకరం. ఎందుకనంటే తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాలల సంఘం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని అడాప్ట్ చేసుకోవడానికి వ్యతిరేకం కాదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఇంటర్మీడియట్ వ్యవస్థలో ఉన్నటువంటి ఎవరైతే అందులో భాగస్వాములుగా ఉన్నటువంటి లెక్చరర్స్ కానీ ప్రిన్సిపల్స్ కానీ కళాశాలల యాజమాన్యాలు కానీ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కానీ 9.5 లక్షల మంది తెలియజేస్తూ ఎందుకు మేము జనరల్ బాడీ